భారతదేశంలో ఒక స్కీమ్ ఉంది. ఏ స్కీమ్ అంటే మేక్ ఇన్ ఇండియా స్కీమ్ అనేటువంటిది భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. సో, ఈ స్కీమ్ ద్వారా భారతదేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చేటువంటి స్కీమ్ అండి. ఓకేనా. సో, దానిలో భాగంగా ఈ మ్యానుఫ్యాక్చరింగ్‌లోనే డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్ అండి. ఈ మ్యానుఫ్యాక్చరింగ్‌లోనే డిఫెన్స్ ఎక్స్‌పోర్ట్స్‌ని డెవలప్ చేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తా ఉంది. సో, రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఎగుమతులను భారతదేశంలోనే ఉత్పత్తి చేసినటువంటి వాటిని వివిధ దేశాలకు దాదాపు 100 కంటే ఎక్కువ దేశాలకి అమ్మాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం చేస్తా ఉంది. ఆ విధంగా అమ్మేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మన భారత ప్రభుత్వం చేస్తా ఉంది. సో, అట్లా మనం చూసుకున్నట్లయితే మరి ఎక్కువ భారతదేశంలో ఉత్పత్తి చేసినటువంటి వస్తువులను ఎక్కువగా ఏ దేశానికి అమ్ముతా ఉన్నారు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు, సో యూఎస్ఏ అనేటువంటి ఒక దేశానికి ఎక్కువ మోతాదులో అమ్ముతా ఉన్నారు. తర్వాత దేశం చూసుకుంటే ఫ్రాన్స్ అనేటువంటి దేశానికి అమ్ముతా ఉన్నారు. తర్వాత అర్మేనియా అనేటువంటి ఒక దేశానికి అమ్ముతా ఉన్నారండి.